ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను, వింటారా? ఆ కథ పేరేమిటంటే కష్టం విలువ అని చెప్తారు. ఈ కష్టం విలువ అనేది ఎలాంటిదంటే మనం ఈ చిన్న స్టోరీ నుంచే చెప్పుకుందాం. అనగనగా ఒక పొలం గట్లో ఒక పొలంలో వరి పొలంలో ఒక తుమ్మెద ఉంటుంది. ఆ తుమ్మెద రోజు ఒక చీమను చూస్తూ ఉంటుంది. ఆ చీమ చిన్న చిన్న గింజలు నేర్కొని ఇంటికి పట్టుకొని పోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు ఆ తుమ్మెద చూసిన తర్వాత ఏం చేసిందో తెలుసా? చీమా చీమా, నువ్వు ఉండే తింటున్నావు, నీవు తినేది ఇంత తిండే తింటావు కదా, మరి నువ్వు రోజు ఇంత కష్టపడుతూ ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. చాలా రోజులు మన చీమ ఏం చేసింది తెలుసా? దానికి ఆన్సర్ చెప్పలేదు. అప్పుడైతే ఒక రోజు తుమ్మెద ఏం చేసిందంటే చీమని నిలబెట్టేసి వెళ్తున్న చీమని ఆపి గట్టిగా అడిగింది. అడిగితే, మా వానాకాలం వచ్చిందంటే మా ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, మాకు ఆహారం నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని నేను నా పిల్లలు అందరూ బయటికి రాకుండా ఆహారాన్ని పోగు చేసి పెట్టుకుంటే ఏ ఆపద రాకుండా మేము గడపొచ్చు కదా అని ఈ ఆహారాన్ని పోగు చేసి పెట్టుకుంటున్నాను అని చీమ చెప్పగానే మన తుమ్మెద ఏం చేసింది తెలుసా? పకపకా నవ్వింది. నువ్వు ఉండేది ఇంత చిన్న జీవివి, నీ బొజ్జ ఎంత చిన్నగా ఉంటుంది, మరి నువ్వు ఇంత ఆహారం కూడబెట్టుకుని ఏం చేస్తావు? నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు. నేను చూడు, నాకు దొరికిన గింజలన్నీ తినేసి ఎంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానో అంది. ఆ తుమ్మెద ఆ మాటలకి ఏం చేసిందంటే చీమ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అతి తొందరలోనే వానాకాలం వచ్చింది. మీకు తెలుసు కదా పిల్లలు, రైనీ సీజన్ అంటే ఎట్లా ఉంటుందో. ఆ వానాకాలంలో పాపం తుమ్మెదకి ఎక్కడా ఆహారం దొరకలేదు. అలా నీరసపడిపోయి అనుకోకుండా ఒకసారి చీమ పుట్ట ముందుకొచ్చింది. చీమ పుట్ట ముందుకొచ్చి వాళ్ళేమైనా ఆకలికి తినడానికి పెడతారేమో అని ఆ చీమ పుట్ట ముందు గుయ్య చప్పుడు చేస్తూ తిరుగుతూ ఉందన్నమాట. ఆ శబ్దం విని చీమ బయటికొచ్చింది. ఆ చీమ ఎవరో తెలుసా? గింజలేరుకుంటూ పోయింది కదా, ఆ చీమ అన్నమాట. తుమ్మెదను గుర్తుపట్టి, అయ్యో తుమ్మెద మామ, నువ్వు రా లోపలికి రా అని పిలిచింది. తుమ్మెద చెప్పిందంతా విని దానికి ముందు కడుపు నిండా ఆహారం పెట్టింది. అలా వానాకాలం పోయే వరకు ఆ తుమ్మెదని మన చీమ పోషించింది. అప్పుడు తుమ్మెదకి కష్టం విలువ, జీవితం విలువ అన్నీ తెలిసొచ్చాయన్నమాట. విన్నారు కదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మరి నేను ఇంకో కథ చెప్పడానికి రానా మరి? ఓకే, బాయ్ బాయ్.